రకంగా కొన్ని కట్టించుంటే ఆనాటి 10 సంవత్సరాలలో ఆర్థిక పరిస్థితిని ఈ రకంగా కొల్లగొట్టి ఉండకపోతే ఈ ఇందిరమ్మ స్కీముతో పాటు ఏవైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం అనుకుందో, ఈ రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఉన్నాయో వాటిని చాలా వడివడిగా ఎప్పుడూ చేసి ఉండేది. అయినా ఆ కుంటి షాకు చూపించి అన్న స్కీములు ఈ ప్రభుత్వం ఏది కూడా బ్యాక్ వెళ్ళదు. ఏదైతే ఆనాటి ప్రభుత్వం హౌసింగ్ స్కీముకు సంబంధించిన వ్యవస్థనే టోటల్ రిమూవ్ చేసింది. ఇందాక రెవెన్యూలో చేసినట్లు ఇప్పుడు మళ్ళా నిర్మించుకుంటున్నాము హౌసింగ్ సెక్టార్ని. దీన్ని మరింత స్ట్రెంథెన్ చేసి తప్పకుండా ప్రతి మండలానికి ఒక అధికారి, ప్రతి నియోజకవర్గానికి ఆ పై అధికారి, ప్రతి జిల్లాకి ఆ పై అధికారి, రాష్ట్రంలో కూడా అధికారుల సమక్షంలో ఈ ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమం చేపట్టబోతుంది పూర్తి స్థాయిలో. ఇక ఐఎన్పిఆర్ వ్యవస్థకు వస్తే మొదటి సంవత్సరం ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే ఆనాటి ప్రభుత్వం కొంత కాంపస్ ఫండ్ కింద ఇస్తే మన ఇందిరమ్మ ప్రభుత్వం కూడా వాళ్ళకి చేయూతనిచ్చే దాంట్లో భాగంగా 10 కోట్ల రూపాయలు వారికి ఇవ్వటం జరిగింది. అదే రకంగా ఈ మీడియా మిత్రులు సంబంధించిన వారికి భవనానికి సంబంధించింది కూడా ఆర్భాటంగా శాంక్షన్ చేసి శంకుస్థాపన చేసి ఆ 10 ఏళ్లలో కూడా పూర్తి చేయకపోతే ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ బ్యాలెన్స్ అమౌంట్ రిలీజ్ చేసి ఆ భవనాన్ని కూడా పూర్తి చేశాం. రాబోయే కొద్ది రోజుల్లో తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా దాన్ని ఓపెన్ చేసుకోబోతున్నాం. ఇంకా ఇళ్ల స్థలాల విషయానికి వచ్చినప్పుడు గతంలో లాంగ్ పెండింగ్ ఇష్యూ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిష్కరించామనే ఆనందం పూర్తి కాకముందే కొన్ని వార్తలు మనం చేదు వార్తలు అయిన పరిస్థితి ఈనాడు ఉంది. దాన్ని ఎలా ఓవర్కమ్ కావాలనో, ఎలా దాన్ని మనం షార్ట్ అవుట్ వేసుకోవాలనో తప్పకుండా ఈ 1 year ఫంక్షన్స్ అయిపోయిన తర్వాత మిత్రులందరినీ పిలిచి ఫస్ట్ నేను డిస్కస్ చేసి తర్వాత ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దాన్ని ఎలా పరిష్కరించుకోవాలనో తప్పకుండా పరిష్కరించుకుందామని మిత్రులకి తెలియజేస్తున్నాను. అదే రకంగా సర్వే అండ్ సెటిల్మెంట్స్, సర్వే డిపార్ట్మెంట్ కూడా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ సర్వే నా దాంట్లోనే ఉంది. ఈ సర్వేకి సంబంధించిన దాంట్లో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 960-970 మంది సర్వేర్లు ఉండాలి. కేవలం 232 మంది మాత్రమే ఉన్నారు. ఈ రాబోయే కొద్ది రోజుల్లోనే ఈ సర్వే డిపార్ట్మెంట్ కు సంబంధించింది ఉన్న వాళ్ళు కాకుండా ఇంకొక 1000 మందిని ఈ వ్యవస్థలో ఈ ప్రభుత్వం తయారు చేస్తుంది. అదే రకంగా ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకుంటే మాజీ మంత్రులు అంటున్నారు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ రెవెన్యూ తగ్గిపోయింది, రియల్ ఎస్టేట్ పూర్తిగా పడిపోయింది, టోటల్ గా మేము వెళ్ళిపోవడంతోనే మేము దిగడంతోనే రెవెన్యూ ఇన్కమ్ జనరేట్ అయ్యేది మొత్తం పడిపోయాయని చెప్తున్నారు. గడిచిన 4 నెలల్లో ఈ సంవత్సరం మొత్తం మీద ఇన్కమ్ అప్ ట్రెండ్ లో ఉన్నది తప్ప గత సంవత్సరంతో కంపేర్ చేస్తే డెఫినెట్ గా డౌన్ ట్రెండ్ లో లేదు అనేవి ఆ ప్రధాన ప్రతిపక్షాలు గ్రహించాలి.
అనేది ఈ వేదిక ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాను. మేము ఆశించినంత పెరగలేదు. మేము అనుకున్నాం 15 to 18% పెరుగుద్దని అనుకున్నాం. అంత పెరగని మాట వాస్తవం. గ్లోబల్ అవరేజ్గానే రియల్ ఎస్టేట్ అంత గొప్పగా లేదు. అయినా కూడా మన తెలంగాణ రాష్ట్రంలో అప్ ట్రెండ్ లో ఉంది తప్ప డౌన్ ట్రెండ్ లో లేదు అనేది ఆ మిత్రులు గమనించాలని వారికి కూడా ఈ వేదిక మీద నుంచి తెలుపుతూ, ఈ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కి సంబంధించిన సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులను కూడా గతంలో చెప్పిన విధంగా ఇప్పటికే కొన్ని ఐడెంటిఫై చేశాం. సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా కొన్ని సంస్థలతో ప్రభుత్వం నుంచి రూపాయి ఖర్చు లేకుండా ఒక అధునాతనమైన భవనాలని, రిజిస్టర్ ఆఫీసుల్ని అతి కొద్ది రోజుల్లోనే మనం స్టార్ట్ చేసుకోబోతున్నాం, అంటే శంకుస్థాపన చేసుకోబోతున్నామని రాష్ట్రంలో ఉండే రియాలిటీ వాళ్ళందరికీ కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. చిట్ట చివరిగా నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే. ఒక సామాన్యుడు, ఒక గ్రామీణ ప్రాంతంలో ఉండే ఒక పేదవాడు తను ఒక ఓటు ద్వారా తెలంగాణ రాష్ట్రంలో మార్పు తీసుకొస్తే ఈ మార్పు ఫలితాలు ఆనాడు 10 సంవత్సరాలు పరిపాలించిన ప్రభుత్వం ఏదైతే పరిపాలించిందో దానిని మరిపించే విధంగా ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం పని చేస్తుంది. సంవత్సరం క్రితం పేదవాళ్ళ గుండెల్లో ఏ రకంగా అయితే ఇందిరమ్మ వారి గుండెల్లో ఉందో, సంవత్సరం తర్వాత పరిపాలన కూడా అంతే గుండెల్లో ఉంది. రాబోయే 4 సంవత్సరాల తర్వాత కూడా అదే విధంగా ఉండే విధంగా ఇందిరమ్మ పరిపాలనలో మేమందరం కష్టపడి పనిచేస్తామని రాష్ట్ర ప్రజలందరికీ మీ ద్వారా తెలుపుతూ, ఏదైతే ఛార్జ్ షీట్ ఇచ్చారో ఇంకా వారికి జ్ఞానోదయం కాకపోవటం చాలా బాధాకరం. ఛార్జ్ షీట్ మా మీద కాదు ఇవ్వాల్సింది. 10 సంవత్సరాలు పరిపాలించిన మీ ప్రభుత్వానికి హాస్పిటల్లో ఒక పేషెంట్ జాయిన్ అయితే, హాస్పిటల్లో ఒక పేషెంట్ వైద్యం కోసము జాయిన్ అయితే డిశ్చార్జి షీట్ ఎలా ఇస్తారో వారికి 10 సంవత్సరాల పరిపాలన మీద డిశ్చార్జ్ షీట్ వారికి ఇచ్చారు. ఇచ్చే సంవత్సరం కాకముందే అప్పుడే ఈ ప్రభుత్వం మీద వారు అధికారంలో ఉన్నప్పుడు చేసిన ఈ మేర్పాలనే ఈ రోజు కొన్ని మనకి కనిపిస్తున్న నష్టాలు. ఉదాహరణకి హాస్టల్స్ బాట పడతాం, రెసిడెన్షియల్ స్కూల్ బాట పడతామని చెప్పారు. అంతకంటే ముందు వరికల్లాలు బాట పడతామన్నారు. వరికల్లాలు బాట ఇల్లు పట్టక ముందే రైతుల ఇళ్లకి ఎలాంటి సమాధానం చెప్పారో చూశారు. ఇవాళ రైతులు ఎంత హ్యాపీగా ఉన్నారో చూశారు. ఎమ్మట వరికల్లాల బాట మానేశారు. ఇప్పుడు హాస్టల్స్ బాట పట్టారు. అసలు హాస్టల్స్ బాట పట్టి హాస్టల్స్ లో ఈ రోజు జరుగుతున్న ఇబ్బందులకు అసలు కారకులు ఎవరండి? హరీష్ రావు గారు, మీరు మీ ప్రభుత్వం కాదా? 10 సంవత్సరాల పరిపాలన కదా? ఏనాడైనా ఆ పేదవాడి పిల్లోడో పాపో ఆ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతుంటే అది కోళ్ల ఫారమైనా కావచ్చు, పాత మిషనరీ పీకేసిన రైస్ మిల్లులు కావచ్చు, మీరు నడిపిన రెసిడెన్షియల్ స్కూల్స్ ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ ఏర్పరచాలనో, ఆ పేద పిల్లలకి మంచి డైట్ ఛార్జీలు ఇవ్వాలనో, ఆ ఆడపిల్లలకి కాస్మెటిక్ ఛార్జీలు ఇవ్వాలనో ఏనాడైనా 10 సంవత్సరాల్లో మీకు ఇంజెక్టర్ జ్ఞానం ఉండి ఆలోచించారా? ఈనాడు అటువంటి హాస్టల్స్ కి సంబంధించింది పోరుబాట పట్టే రైట్ మీకు ఎక్కడది? 10 సంవత్సరాల్లో మీరు ఒలకబెట్టింది ఏంటి, ఒరగబెట్టింది ఏంటి? సంవత్సరం పూర్తి కాకముందే
మీ ఆలోచన ఎట్లుందంటే ప్రభుత్వం ఏర్పడిన మొదటి 10 రోజుల నుంచి ఇదే క్యాసెట్. మీరు కనీసం ఒక 3 సంవత్సరాలు టైం ఇచ్చుంటే మేము చేయలేదని అంటే ఒక నమ్మేవాళ్ళు. నిజంగా ఈరోజు మీ ప్రవర్తన చూస్తుంటే దొంగిలించి వాడెవడో ఉరుకుతుంటే వాడిని దొంగ దొంగ అని మళ్ళీ నేను చెప్పిన సామెతగా ఉంది వాళ్ళ ప్రవర్తన. వారి పింక్ మీడియా ప్రింట్ చేస్తున్న వార్తలు చూస్తుంటే ఇంకొకటి కూడా అన్నట్లున్నారు తొక్లక పాలనని. ఎవరిది తొక్లక పాలన? ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో నడుపుతున్నది తొక్లక పాలన, లేకపోతే సెక్రటేరియట్ లో నడుపుతున్నది తొక్లక పాలన? 10 సంవత్సరాలు ఆ తొక్లకని మించిపోయి తొక్లక మనస్తత్వానికంటే ఇంకా 10 రెట్లు ఎక్కువ చదివి ధర్నాలు చేసుకునే స్వేచ్ఛగా ఒక మనిషి మాట్లాడుకునే మీడియా మిత్రులు వార్తలు రాసే స్వేచ్ఛ వల్ల ఒక వ్యక్తి మంత్రి గాని ఎంపీ గాని ఎమ్మెల్యే గాని కలిసి మీతో మాట్లాడే ఏ మనిషి స్వేచ్ఛని భారత రాజ్యాంగానికి ప్రకారం కలిగే హక్కుల్ని ఆనాడు పూర్తిగా హరించి మీరు మీ పరిపాలన ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి తొక్లక పాలన పరిపాలించిన మీరు ఇందిరమ్మ రాజ్యంలో నిత్యము గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రులము మేమందరం ప్రజల కష్ట సుఖాల్లో బాలు పంచుకుంటూ ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని మీరు అప్పుల రాష్ట్రంగా మారిస్తే ఆ అప్పులు మిత్తి కడుతూ ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ ప్రతి అంశానికి అండగా ఉండి నిత్యము సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల కష్ట సుఖాలు తీరుస్తున్న ఈ పరిపాలన తొక్లక పాలన. 10 సంవత్సరాలు పరిపాలించిన మీరు తొక్లకని రాబోయే ఇంకా 40 సంవత్సరాల దాకా తొక్లక పాలన అంటే మీరు గుర్తించే విధంగా పరిపాలించిన మీ పరిపాలన తొక్లక పాలన. ఒక్కసారి వాళ్లే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈ 26,000 మంది విఆర్ఏ విఆర్ఓ వ్యవస్థల నుంచి బయట డిపార్ట్మెంట్లకు పంపించి ఆడ కూర్చోటానికి కూడా సీట్లు లేని ఆ టీము నుంచే వాళ్ళకి ఒక అవగాహన ఈ రెవెన్యూ మీద ఉంది కాబట్టి వాళ్ళకి ఒక టెస్ట్ రూపంలో ఒక టెస్ట్ లా పెట్టి వాళ్ళని ఈ వ్యవస్థలో ఆల్రెడీ డైరెక్ట్ రిక్రూట్ నుంచి చేసుకున్న వాళ్ళు సుమారు 2,432 మంది ఉన్నారు అన్నాడు. వాళ్ళకి జోడు వారు చదివిన క్వాలిఫికేషన్స్ ఆ టెస్ట్ లో పాస్ అయిన దాన్ని బట్టి ఇది ఫిల్ చేయాలనేది ఆలోచిస్తున్నాం. అదే రకంగా ఏదైతే ఈ రెవెన్యూ మీద అవగాహన ఉండి ఇందాక చెప్పిన వాళ్ళలో ఈ సెక్టార్ లోకి వచ్చే వాళ్ళకి కూడా ఐడెంటిఫై చేసి 1000 మందిని వీళ్ళకే ట్రైన్ చేసి సర్వేర్లుగా నియమిస్తున్నాం. కేసీఆర్ వస్తున్నారు నన్ను అడిగితే మా గౌరవ మంత్రి వారు పొన్నం ప్రభాకర్ గారు ఇచ్చారు. వస్తారా అని మేము ఆశిస్తున్నాం, రావాలని కోరుకుంటున్నాం.